పార్థివలింగ నిర్మాణ పద్ధతి వేదమంత్రముల ద్వారా పూజా విధాన విస్తృతము సంక్షిప్త విధుల వర్ణన. అనంతరము పార్థివలింగము యొక్క శ్రేష్టతను మహిమను వర్ణించిన సూత మహర్షి ఇట్లు పలికెను: మహర్షులారా, ఇప్పుడు నేను వైదిక కర్మల ఎడల శ్రద్ధాభక్తులను వారికి వేద మార్గముతోడనే పార్థివ పూజను చేయు పద్ధతిని వర్ణించెదను. పార్థివ పూజ భోగమును మోక్షమును రెంటింటిని ప్రసాదించును. ఆహ్నిక సూత్రములతో తెలుపబడిన విధానమునుసరించి విధిపూర్వకముగా స్నానము సంధ్యోపాసన చేసి మొదట బ్రాహ్మణ యజ్ఞమును చేయవలెను. తదుపరి దేవతలకు, ఋషులకు, సనకాది మహర్షులకు, పితరులకు తర్పణము విడువవలెను. తన రుచికి అనుగుణంగా నిత్య కర్మములన్నింటినీ పూర్తి చేసి శివస్మరణతో గూడిన భస్మమును, రుద్రాక్షను ధరించవలెను. దాని తరువాత మనోవాంఛిత ఫలసిద్ధి కొరకు ఉత్తమమైన భక్తి భావముతో ఉత్తమ పార్థివలింగమును వేదోక్త విధానముతో చక్కగా పూజింపవలెను. నది లేక చెరువు తీరమున, పర్వతముమీద, వనములందు, శివాలయమునందు లేక ఏదైనా పవిత్ర స్థానమునందు పార్థివ పూజ చేయు విధానము కలదు. బ్రాహ్మణులారా, పవిత్ర స్థలము నుండి ప్రయత్నపూర్వకముగా మట్టిని తెచ్చి మిక్కిలి జాగ్రత్తగా శివలింగమును నిర్మించవలెను. బ్రాహ్మణులు తెల్లని, క్షత్రియులు ఎర్రపు, వైశ్యులు పసుపు, శూద్రులు నల్లని మట్టితో శివలింగమును తయారు చేయవలెను. లేక అట్టి మట్టి లభించనిచో దొరికిన మట్టితోనే శివలింగమును చేయవలెను. శివలింగమును చేయుటకు ప్రయత్నపూర్వకముగా మట్టిని సంగ్రహించి ఆ పవిత్రమైన మట్టిని మిక్కిలి శుభ్రమైన స్థలమునందు ఉంచవలెను. దానిని శుద్ధి చేసి నీటితో కలిపి పిండిగా మర్దన చేయవలెను. వేదోక్త మార్గమున మెల్లమెల్లగా చక్కని పార్థివలింగమును తయారు చేయవలెను. తరువాత భోగమోక్ష ఫలప్రాప్తి కొరకు భక్తిపూర్వకముగా దానిని పూజింపవలెను. ఆ పార్థివలింగ పూజా విధానమును విధిపూర్వకముగా తెలిపెదను వినుము. ఓం నమఃశివాయ. ఈ మంత్రమును పఠించుచు పూజ సామగ్రి ఎందుటను ప్రోక్షణము చేయవలెను. నీటిని చల్లవలెను. దీని తరువాత బూరసి ఇత్యాది మంత్రములతో స్థలమును శుద్ధి చేయవలెను. తరువాత ఆప్తోస్మాన్ అను మంత్రముతో జల సంస్కారము చేయవలెను. దీని తరువాత నమస్తే రుద్ర ఈ మంత్రముతో స్ఫటికాబంధము అంటే స్ఫటిక శిలావరణము చేయు విషయము తెలుపబడినది. నమః శాంభవాయ ఈ మంత్రము చేత క్షేత్రశుద్ధి చేసి పంచామృతము ప్రోక్షణముగా చేయవలెను. దాని తరువాత శివభక్తుడు నమఃపూర్వకముగా నీలగ్రీవాయ మంత్రముతో శివలింగమును ప్రతిష్ఠించవలెను. దీని తరువాత వైదిక పద్ధతితో పూజాకర్మలు చేయు ఉపాసకుడు భక్తిపూర్వకముగా ఏతత్తే రుద్రావసం ఈ మంత్రము చేత రమణీయమైన ఆసనమును స్థితము చేయవలెను. పిమ్మట మనోమహంతం అను మంత్రముతో ఆవాహనము చేయవలెను. యాతే రుద్ర ఈ మంత్రముతో పరమశివుని ఆసనము మీద ఆసీనుని చేయవలెను. యామిషం ఈ మంత్రముచే శివుని అంగములందు
న్యాసము చేయవలెను. అద్యోవోచత్ ఈ మంత్రము చేత ప్రేమపూర్వకముగా అధివాసము చేయవలెను. ఆసౌ యస్త్రామో ఈ మంత్రము చేత ఇష్టదైవమైన శివునకు నాస్యము చేయవలెను. ఆసౌయో వసర్పతి ఈ మంత్రము చేత ఉపసర్పణము అంటే దైవ సమీపగమనము చేయవలెను. దీని తరువాత నమోస్తు నీలగ్రీవాయ ఈ మంత్రము చేత ఇష్టదైవమునకు పాద్యమును నర్పించవలెను. రుద్ర గాయత్రితో అర్ఘ్యము నివ్వవలెను. త్రయంబకం మంత్రముతో ఆచమనం చేయవలెను. పయపృథివ్యాం ఈ మంత్రము చేత పాలతో స్నానము చేయించవలెను. దధిక్రావ్యో ఈ మంత్రము చేత పెరుగుతో స్నానము చేయించవలెను. ఘృతం ఘృతపావ ఈ మంత్రముతో నెయ్యితో స్నానం చేయించవలెను. మధువాత మధునక్తం మధోమానో ఈ 3 రుచులతో అంటే వేదమంత్రములతో మధువుతో చక్కెరతో స్నానం చేయించవలెను. ఈ పాలు మొదలగు 5 ద్రవ్యములను పంచామృతాలు అని చెప్పుదురు లేక పాద్య సమర్పణ కొరకు చెప్పబడిన నమోస్తు నీలగ్రీవాయ ఇత్యాది మంత్రముల ద్వారా పంచామృతముతో స్నానము చేయించవచ్చును. తదనంతరము మానస్తోకే ఈ మంత్రమును పఠించి భగవంతుడగు శివునకు కటిబంధనము అర్పించవలెను. నమో దృష్ణవే ఈ మంత్రమును ఉచ్చరించు ఆరాధ్య దేవునకు ఉత్తరీయమును ధరింపజేయవలెను. యాతేహేతి మొదలగు 4 రుచులను చదివి వేదాజ్ఞులైన భక్తులు ప్రేమతో విధిపూర్వకముగా భగవంతుడగు శివునికి వస్త్రము అంటే యజ్ఞోపవీతము సమర్పించవలెను. దీని తరువాత నమఃశ్వాభ్యః ఇత్యాది మంత్రములను పఠించి పరిశుద్ధమైన బుద్ధిగల భక్తుడు భగవంతునకు ప్రేమపూర్వకముగా గంధమును అంటే సుగంధిత చందనాదులను నివేదించవలెను. నమస్తాక్షభ్యో ఈ మంత్రముతో అక్షతలను సమర్పించవలెను. నమః పార్యాయ ఈ మంత్రము చేత పుష్పములను సమర్పించవలెను. నమః పర్ణాయ మంత్రముతో బిల్వపత్రములను అర్పించవలెను. నమః కపర్దినే చ ఈ మంత్రముచే విధిపూర్వకముగా ధూపము నివ్వవలెను. నమః ఆశవే ఈ రుచేత శాస్త్రోక విధమున ననుసరించి దీపమును నివేదించవలెను. దాని తరువాత అంటే చేతులు కడుక్కొని నమో జ్యేష్ఠాయ ఈ మంత్రముతో ఉత్తమ నైవేద్యమును సమర్పించవలెను. తదుపరి పూర్వోక్త త్రయంబక మంత్రము చేత ఆచమనము చేయవలెను. ఇమాంగం రుద్రాయ ఈ రుచుతో ఫలములను సమర్పించవలెను. తదుపరి నమోఘోష్ఠ్యాయ ఈ మంత్రము చేత భగవంతుడగు శివునకు తన సర్వస్వమును నర్పించవలెను. పిమ్మట మానోమహాంతాం అట్లే మానస్తోకే ఈ పూర్వోక్త 2 మంత్రముల ద్వారా కేవలము అక్షతలతోనే 11 గురు రుద్రులను పూజించవలెను. అప్పుడు హిరణ్యగర్భ ఇత్యాది మంత్రములతో 3 రుచులు రూపముతో పఠించి దక్షిణ సమర్పించవలెను. దేవస్యత్వ ఈ మంత్రము చేత పండితులు ఆరాధ్య దైవమును అభిషేకించవలెను. దీపము కొరకు చెప్పబడిన నమః ఆశవే ఇత్యాది మంత్రములతో భగవంతుడగు శివునికి నీరాజనము అంటే ఆరతి
నివ్వవలెను. దాని తరువాత ఇమారుద్రాయ ఇత్యాది 3 రుచులతో భక్తిపూర్వకముగా రుద్రదేవునకు పుష్పాంజలిని అర్పించవలెను. మనోమహంతాం ఈ మంత్రముతో విఘ్నులైన ఉపాసకులు పూజనీయ దైవమునకు పరిక్రమ చేయవలెను. తదుపరి ఉత్తమ బుద్ధిగల ఉపాసనకుడు మానస్తోకే ఈ మంత్రముతో భగవంతునకు సాష్టాంగముగా ప్రణమిల్లవలెను. ఏషతే ఈ మంత్రముతో శివముద్రను ప్రదర్శింపవలెను. యతోయతః ఈ మంత్రముతో అభయనామముద్రను, త్రయంబకం ఈ మంత్రముతో జ్ఞాననామముద్రను, అట్లే నమస్సేన అను మంత్రముతో మహాముద్రను ప్రదర్శింపవలెను. నమో గోభ్య అను రుచు ద్వారా ధేను ముద్రను చూపించవలెను. ఈ విధముగా 5 ముద్రలను ప్రదర్శించి శివ సంబంధమైన మంత్రజపమును లేక వేదజ్ఞులైన పురుషులు అంటే శతరుద్రీయ మంత్రములను ఆవృత్తి చేయవలెను. దాని తరువాత వేదజ్ఞులకు పురుషులు పంచాంగం పఠనము చేయవలెను. తదనంతరము దేవగాతు ఈ మంత్రముతో భగవంతుడగు శంకరుని విసర్జనము చేయవలెను. ఈ విధముగా శివపూజ యొక్క వైదిక విధానము విస్తృతముగా ప్రతిపాదించబడినది. మహర్షులారా, ఇప్పుడు క్లుప్తముగా పార్థివ పూజ యొక్క వైదిక విధాన వర్ణనను వినుడు. సద్యోజాతం అను రుచుచేత పార్థివలింగమును తయారు చేయుటకు మట్టిని తీసుకొనవలెను. వామదేవాయ మంత్రము చదివి అందులో నీటిని పోయవలెను. అంటే మట్టి మెత్తగా పొదునై తయారవగానే అఘోర మంత్రముతో లింగ నిర్మాణము చేయవలెను. పిమ్మట తత్పురుషాయ మంత్రముతో విధి విధానముగా దాని యందు భగవంతుడగు శివుని ఆవాహనము చేయవలెను. అనంతరము ఈశాన మంత్రముతో భగవంతుడగు శివుని వేదిక మీద స్థాపించవలెను. ఇదే కాక విశుద్ధమైన బుద్ధిగల ఉపాసనకుడు ఇతర సకల విధానములతో సంక్షిప్తముగా పూజను సంపన్నము చేయవలెను. దీని తరువాత విద్వాంసుడైన పురుషుడు పంచాక్షర మంత్రముతో లేక గురువు ప్రసాదించిన ఇతర ఏ శివ సంబంధమైన మంత్రము చేత నైనను షోడశోపచారముల ద్వారా శాస్త్రోక్తముగా పూజించవలెను. లేక భవాయ భవనాశాయ మహాదేవాయ ధీమహి, ఉగ్రాయ ఉగ్రనాశాయ శర్వాయ శశిమౌళినే ఈ మంత్రముతో విద్వాంసుడగు ఉపాసకుడు భగవంతుడగు శంకరుని పూజింపవలెను. అతడు అనవసరమైన భ్రమను వీడి ఉత్తమ భావముతో కూడిన భక్తితో పరమశివుడిని ఆరాధింపవలెను. భగవంతుడగు శివుడు భక్తి చేతనే మనోవాంఛిత ఫలమును ప్రసాదించును. బ్రాహ్మణులారా, ఇచ్చట వైదిక విధానముతో కూడిన పూజా విధానము క్రమము తెలిపితిని. దీనిని హృదయపూర్వకముగా ఆరాధించుచు రెండవ పూజ విధానము మీకు వివరించెదను. అది ఉత్తమమైనదే కాక సాధారణ మనుషులకు కూడా ఉపయోగకరమైనది. మునివరులారా, పార్థివలింగ పూజ శివనామములతో చెప్పబడినది. ఆ పూజ సకలాభీష్ట ప్రదమగును. దానిని నేను తెలిపెదను, వినుడు. హరుడు, మహేశ్వరుడు, శంభుడు, శూలపాణి, పినాకద్రుకు, శివుడు, పశుపతి, మహాదేవుడు క్రమముగా శివుని యొక్క 8 నామములు చెప్పబడినవి. వీటినందు ప్రథమ నామ ద్వారా అనగా ఓం హరాయ నమః అనుచు ఉచ్చరించి పార్థివలింగమును చేయుటకు మట్టిని తేవలెను. ద్వితీయ నామం ఓం మహేశ్వరాయ నమః ను ఉచ్చరించి లింగ నిర్మాణ చేయవలెను. పిమ్మట ఓం శంభవే నమః అని చెప్పి ఆ పార్థివలింగమును ప్రతిష్ఠించవలెను. దాని తరువాత ఓం శూలపాణయే నమః అని చెప్పి ఆ పార్థివలింగమునందు భగవంతుడగు శివుని ఆవాహనము చేయవలెను.
ఓం పినాక దృశే నమః అని చెప్పి శివలింగమునకు స్నానము చేయించవలెను. ఓం శివాయ నమః అని చెప్పి దానిని పూజింపవలెను. ఓం పశుపతయే నమః అని పలికి క్షమాయాచన చేయవలెను. చివర ఓం మహాదేవాయ నమః అని ఉచ్చరించి ఆరాధ్య దైవమును విసర్జించవలెను. ప్రత్యేక నామమునకు మొదట ఓంకారమును, చివర చతుర్థి విభక్తితో పాటు నమః పదమును జోడించి మిక్కిలి ఆనందముతో భక్తి భావముతో పూజకు సంబంధించిన సకల కార్యములను నిర్వహించవలెను. షడాక్షర మంత్రముతో అంగన్యాసము కరన్యాసము చక్కగా సంపూర్తి చేయవలెను. తదుపరి క్రింద తెలిపిన విధముగా ధ్యానము చేయవలెను. కైలాస పర్వతమునందు ఒక చక్కటి సింహాసన మధ్య భాగమున శివుడవు విరాజమానుడై ఉన్నాడు. వామభాగమున భగవతి ఉమాదేవి ఆ స్వామిని ఆనుకొని కూర్చొని ఉన్నది. సనక సనందనాది భక్తజనులు ఆ దేవదేవుని పూజించుచున్నారు. భక్తులు దుఃఖరూపమగు దావానలమును నశింపజేయు అపరిమితమైన శక్తి సంపన్నుడు పరమశివుడు. ఆ విశ్వవిభూషణుని భగవంతుడగు శివుని చింతను చేయవలెను. ప్రతిదినము మహేశ్వరునిట్లు పూజింపవలెను. ఆ స్వామి యొక్క అంగకాంతులు రజతపర్వతమువలె గౌరవర్ణ సుశోభితములు. ఆయన తన మస్తకము మనోహరుడగు చంద్రుని మకుటముగా ధరించియున్నాడు. రత్నాభరముల ధరించుట వలన వారి శ్రీఅంగములు అంటే మంగళప్రదమైన శరీరము ఇంకను దేదీప్యమానము లగ్గుచున్నవి. వారి 4 చేతులందు క్రమముగా పరుష, మృగముద్ర, వర, అభయముద్ర సుశోభితములై ఉన్నవి. వారు సతతము ప్రసన్నులై యుందురు. కమలాసనము మీద ఆసీనులై యున్నారు. దేవతలు నలువైపులా నించొని ఆ దేవదేవుని స్తుతించుచున్నారు. ఆ ప్రభువు పులి చర్మమును వస్త్రముగా ధరించి ఉన్నాడు. ఆయన విశ్వమునకు అధికారుణుడు. బీజ అంటే కారణ రూపుడు. అందరి భయములను హరించువాడు. ఆ స్వామికి 5 ముఖములున్నవి. ప్రతి ముఖ మండలమునందు 3 నేత్రములున్నవి. ఈ విధముగా ధ్యానము చేసి ఉత్తమ పార్థివ లింగమును పూజించి గురువు ప్రసాదించిన పంచాక్షర మంత్రమును విధిపూర్వకముగా జపించవలెను. విప్రులారా, విద్వాంసుడైన పరుషుడు దేవేశ్వరుడగు శివునకు ప్రణమిల్లి నానా విధములై స్తోత్రముల ద్వారా ఆ స్వామిని స్తుతించవలెను. శతరుద్రీయమును అంటే యజుర్వేద 16వ అధ్యాయమునందలి మంత్రములను పఠించవలెను. దాని తరువాత దోసిలితో అక్షతలను పుష్పములను తీసుకొని మిక్కిలి భక్తి భావముతో ఈ క్రింద కనబరిచిన మంత్రములను పఠించుచు ప్రేమానందములతో భగవంతుడగు శంకరుని ఇట్లు ప్రార్థించవలెను. అందరూ సౌఖ్యమును ప్రదానము చేయు భూతనాథుడైన పరమశివ, నేను నీ వాడను. నీ గుణముల యందే నా ప్రాణములను నా జీవన సర్వస్వము స్థితమై యుండును. నా చిత్తము నిరంతరము నీ చింతనయందే లగ్నమై యుండును. దీని నెరిగి నా యందు ప్రసన్నుడవు కమ్ము. దయచూడుము శంకర. నేను తెలిసి కాని తెలియక కాని ఎప్పుడైనా నీ జపమును పూజలను చేసి యుండినచో నీ కృప వలన అవి సఫలముగాక. గౌరీనాథ, నేను ఆధునిక యుగమండలి మహాపాపిని.
పతితుడను, మీరు ఎల్లవేళలా పరమ పతిత పావనులు. ఈ విషయములను మనస్సులో నుంచుకొని మీకిష్టము వచ్చినట్లు చేయుడు. మహాదేవ సదాశివ, వేదములు, పురాణములు, నానా విధములైన శాస్త్ర సిద్ధాంతములు, భిన్న భిన్న మహర్షులు కూడా ఇప్పటికీ కూడా నీ పూర్ణ రూపమును తెలుసుకొనలేకపోయిరి. అట్టి నిన్ను నేనెట్లెరుగుదును మహేశ్వర? నేనెట్లున్ననో అట్లే సంపూర్ణ భావముతో నీ వాడను. నిన్నే ఆశ్రయించియున్నాను కనుక నీ వలన రక్షింపబడుటకు యోగ్యుడను. పరమేశ్వర, నీవు నా ఎడల ప్రసన్నుడవు కమ్ము. మునీంద్రులారా, ఈ విధముగా ప్రార్థించి చేతులందున అక్షతలను పుష్పములను భగవంతునకు శివునకు సమర్పించి ఆ శంభుదేవునకు భక్తి భావంతో విధిపూర్వకంగా సాష్టాంగ ప్రణామమునర్చవలెను. తదనంతరము పరిశుద్ధమైన బుద్ధిగల ఉపాసకుడు శాస్త్రోక్త విధానముతో ఇష్టదైవమునకు పరిక్రమణ చేయవలెను. శ్రద్ధతో స్తోత్రముల ద్వారా దేవేశ్వరుడగు శివుని స్తుతించవలెను. దీని తరువాత గొంతు విప్పి, అంటే గొంతుతో అవ్యక్త శబ్దముల నుచ్చరించి పవిత్రము వినీత చిత్తము గల సాధకుడు భగవంతునికి ప్రణమిల్లవలెను. తదుపరి ఆదరపూర్వకముగా విజ్ఞప్తి చేసి దాని తరువాత విసర్జన చేయవలెను. మునివరులారా, ఈ విధముగా పార్థివ పూజా విధానము తెలుపబడినది. అది భోగమును మోక్షమును ప్రదానము చేయునది. భగవంతుడగు పరమశివుని ఎడల భక్తి భావమును పెంపొందించునది యగును.